హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ముచ్చటగా 3వ విజయాన్ని అయితే నమోదు చేసుకొని 8 పాయింట్స్తో విజయాన్ని సాధించి మొత్తానికి అగ్రపీఠంలోకి అయితే నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ని కిందకి నెట్టి, అంటే సెకండ్ ప్లేస్కి నెట్టి ఆర్సీబీ 3వ ప్లేస్ నుంచి ఏకంగా వాళ్ళకున్న ఎన్ఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ ఎన్ఆర్ఆర్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ప్లేస్కి అయితే ఎగబాకిందని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే పిచ్ చాలా స్లోగా ఉంది. గ్రాస్ అనేది తీసేశారు. పిచ్ పైన క్రాక్స్ ఉన్నాయి, టర్న్ దొరుకుతుంది. పిచ్లో పేస్ అండ్ బౌన్స్ కూడా ఉంది, కానీ హెవీ బౌన్స్ అయితే లేదు. ఎల్బిడబ్ల్యూ బోల్డ్ ఆపర్చునిటీస్ కూడా దొరికాయి నిన్నటి మ్యాచ్లో. కాకపోతే ఎల్బిడబ్ల్యూ ఆపర్చునిటీ ఒకటి ఎల్ఎస్జీ నుంచి ఉన్నప్పటికీ అది ఇన్ఫ్యాక్ట్ ఎంపైర్స్ కాల్గా రావడం వల్ల ఆర్సీబీ రివ్యూని రిటైన్ చేసుకోవడం జరిగింది ఆ టైంలో ఎల్బిడబ్ల్యూ. సో టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న తర్వాత ఓపెనర్స్ ఇన్నింగ్స్ని ఆరంభించిన తర్వాత ఐడెన్ మార్క్రమ్ వర్సెస్ మిచ్ మార్ష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తూ వచ్చారు. అయితే 12 రన్స్ వేసి ఫస్ట్ ఐడెన్ మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత దగ్గర 18+ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక రిషబ్ పంత్ రావడం. రిషబ్ పంత్కి చిన్నపాటి ఇంజురీ అయింది. హెజల్వుడ్ బౌల్ చేసినప్పుడు తన లెఫ్ట్ ఎల్బోకి ఇంజురీ అయింది. పెయిన్తో విలువెలలాడి డగౌట్కి పరిమితమైన తర్వాత నికోలస్ పురన్ వచ్చాడు. నికోలస్ పురన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన ఫామ్ అనేది ఈ సీజన్ అంతా ఆకట్టుకునే దిశగా అయితే లేదని చెప్పుకోవచ్చు. 1 రన్కి తను అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయ్యే ప్రక్రియలోనే ఉన్నప్పటికీ అబ్దుల్ సమద్ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత మిచ్ మార్ష్ కూడా ప్రెషర్కి లోన్ అయ్యి హాఫ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో 50 రన్స్ వేయకుండానే 40 రన్స్ లోపే అవుట్ అయ్యాడు. 40 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ముకుల్ చౌదరి వర్సెస్ ఆయుష్ బదోన్ ఇద్దరు కలిసి ఎడా బౌండరీస్ వాయించి పడేశారని చెప్పుకోవచ్చు. పిచ్కి అడాప్ట్ అయ్యారు, గేమ్ని అడాప్ట్ చేసుకున్నారు, అకార్డింగ్ టు ద కండిషన్స్ వెళ్ళారు, సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నారు, దానికి తగ్గట్టుగానే రన్స్ కూడా రాబట్టారు. సో మంచిగా గేమ్ అయితే మొమెంటం స్లోలీ ఎల్ఎస్జీ వైపు షిఫ్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో నన్ను అడిగితే గైస్, కృణాల్ పాండ్యా ముకుల్ చౌదరిని స్లేజ్ చేసిన తర్వాతనే తను ఈ ఇన్నింగ్స్ ఆడాడనే అర్థమవుతుంది. 39 రన్స్ అయితే చేశాడు. అయితే దగ్గర వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా 50 దాటింది. 50 దాటిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ డేంజర్గా మారుతుంది పార్ట్నర్షిప్ ఎల్ఎస్జీది అనుకుంటున్న టైంలో వచ్చి కృణాల్ పాండ్యా పార్ట్నర్షిప్కి బ్రేకులు వేశాడు. అక్కడ నుంచి భువనేశ్వర్, రసిక్ సలాం రెచ్చిపోయారు. మిగిలిన వికెట్స్ తీయడానికి ఎంత సమయం కూడా పట్టలేదు. అయితే రసిక్ సలాంని మెచ్చుకోవాలి, ఎందుకంటే తను 19th ఓవర్ వేస్తున్నాడు. ఆ టైంలో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు ముకుల్ చౌదరి. ఆ నెక్స్ట్ బాల్కే రివెంజ్ అదిరిపోయింది, క్లీన్ బౌల్ చేశాడు. అక్కడ నుంచి 39కి అటు నుంచి అటే వెళ్ళిపోవడం జరిగింది ముకుల్ చౌదరి. మిగతా వికెట్స్ పడటానికి ఎక్కువ టైం అయితే తీసుకోలేరు. సో టోటల్గా 146కి అయితే ఆల్అవుట్ అయితే చేయగలిగారు ఆర్సీబీ. నిజంగా టీమ్ ఎఫర్ట్ అనేది చాలా వరకే కనిపించింది నిన్నటి మ్యాచ్లో. చాలా వరకు క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి. క్యాచింగ్ ఎఫిషియన్సీ, రన్అవుట్స్ కొంచెం అడపా మిస్ అయినప్పటికీ క్యాచింగ్ ఎఫిషియన్సీ తో పాటు విత్ ద ఫీల్డ్ క్యాచ్, బాల్ కూడా ఆపడం జరిగింది. బాల్ రన్స్ పోకుండా ఒకనొక టైంలో బౌండరీస్ని కూడా సేవ్ చేశారు. సో దానివల్లే ప్రెషర్కి లోన్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ కనుక చూస్తే జోష్ హెజల్వుడ్కి 2, ఆ తర్వాత రసిక్ సలాం
4 వికెట్లు తీసుకోగా భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఒకటి వచ్చేసి కృణాల్ పాండ్యాకి రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 7 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆర్సీబీ. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆదిలోనే ఎదురు దెబ్బ. లాస్ట్ మ్యాచ్లో అసాల్ట్ చేసినటువంటి సాల్ట్ ఈసారి 7 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. 7 రన్స్కి అవుట్ అయిన సమయానికి స్కోర్ 9-1. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ అండ్ రజత్ పటిదార్ తగులుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్ మాత్రం మామూలుగా రాలేదు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువుగా వెళ్తున్న టైంలో, అంతకంటే ముందు దేవదత్ పడిక్కల్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పుడు కానీ డేంజరస్గా మారుతుంది అనుకుంటున్న టైంలో ప్రిన్స్ యాదవ్ వచ్చి దేవదత్ పడిక్కల్ వికెట్ తీసిన తర్వాత రజత్ పటిదార్తో పార్ట్నర్షిప్ జరిగింది. పార్ట్నర్షిప్ జరుగుతున్న టైంలోనే 49 రన్స్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. సింగిల్తో స్ట్రైక్ని రిటైన్ చేసుకున్నాడు. రిటైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాల్కి 4 కొట్టడానికి చూశాడు. అది స్ట్రైట్ టు ద హ్యాండ్స్, సేఫ్ ద హ్యాండ్స్. నికోలస్ పురన్ తీసుకోవడం జరిగింది క్యాచ్. తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కి తెరపడిన తర్వాత జితేష్ శర్మతో మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఒకే ఓవర్లో వీళ్ళిద్దరూ సెట్ బ్యాటర్స్ని అవుట్ చేసిన తర్వాత ఏమాత్రం డ్రామాలకి పోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ట్విస్ట్లు అయితే ఏమాత్రం నమోదు అవ్వలేదు. ఎందుకంటే మిగతా పనిని రొమరీ షెఫర్డ్, టిమ్ డేవిడ్ పూర్తి చేశారు. ఇద్దరు 14 రన్స్ అయితే చేసి 15.1 ఓవర్స్లోనే రన్ చేసిన అయితే ముగించగలిగారని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ప్రిన్స్ యాదవ్ 3, ఆవేష్ ఖాన్ 2 వీళ్ళిద్దరే ఆకట్టుకోగలిగారు. ఎకనామికల్గా కూడా బౌలింగ్ చేస్తూ వచ్చారు. కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ మరో ఓటమిని అయితే కొని తెచ్చుకుంది. వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే లక్నో సూపర్ జైంట్స్ దగ్గర నుంచి చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి గైస్. ఎందుకంటే లాస్ట్ సీజన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ ఏ ప్లేస్లో వచ్చేవాడో ఆ ప్లేస్లో రావాల్సిన రిషబ్ పంత్ 1 డౌన్లో వస్తున్నాడు. దానివల్ల బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం కొలాప్సెస్ అనేది కనబడుతుంది. నికోలస్ పురన్కి 2 డౌన్ అనేది అంతగా సెట్ అవ్వట్లేదు. ముందున్న మ్యాచెస్లో, రాబోయే మ్యాచెస్లో పాత కాంబినేషన్స్తోనే వెళ్ళాలి. లాస్ట్ సీజన్లో ఏ కాంబినేషన్స్ అయితే పెట్టుకున్నారో అవే కాంబినేషన్స్ని ట్రై చేయాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే గతంలో ఒక్కొక్కసారి ఓపెనింగ్లో పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయనకి 1 డౌన్లో వచ్చిన తర్వాత చాలా మంచి రికార్డ్స్ అనేవి మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నికోలస్ పురన్ని 1 డౌన్లోనే పంపించాలి అని అయితే కోరుకుందాం. ముందున్న మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎల్ఎస్జీ ఓటమి దిశగా పయనించకుండా ఉండాలి అంటే. సో మరి ఇంకొక 3 నుంచి 4 మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే మాత్రం చెప్పనక్కర్లేదు. సో టోటల్గా ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్. ఎకనామికల్గా బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నటువంటి జోష్ హజల్వుడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే గైస్, రిషబ్ పంత్ ఇంజురీ నుంచి మళ్ళీ రికవర్ అయ్యి వార్మప్ చేసి మన ఆయుష్ బదోని 38 రన్స్కి అవుట్ అయ్యాడు కదా. అవుట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాడు బ్యాటింగ్కి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. జస్ట్ 1 రన్ చేసి తను అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి మొత్తం మొమెంటం అనేది ఆర్సీబీకి వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగారు. సో 5 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగారు ఎల్ఎస్జీ. ఈ విధంగా అయితే ఇన్నింగ్స్ అయితే సాగింది. సో చాలా వరకు అయితే మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ నుంచి తిరిగి రికవరీ అవుతారా లేదా అనేది ముందున్న మ్యాచెస్లో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.